హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు రాబోతున్నారు, టోటల్ 8 మెంబర్స్ వస్తున్నారు. ఆ 8 మెంబర్స్ ఎవరు వివరంగా సుత్తి లేకుండా లేకుండా మాట్లాడుకుందాం. ఇప్పుడే లేటెస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక టీజర్ లాంటిది రిలీజ్ అయింది, గ్రాండ్ లాంచ్ రీలోడ్ అని చెప్పి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చి అక్టోబర్ 5th గ్రాండ్ లాంచ్ 2.0 అఫీషియల్గా ఓపెన్ అవుతుంది. అది స్టార్ మా అండ్ హాట్స్టార్ వాళ్ళే వీడియో రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే చూడండి. సో 8 మెంబర్స్ వస్తున్నారు. 8 మెంబర్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. చాలా స్ట్రాంగ్ ఎక్స్ కంటెస్టెంట్లు తెస్తున్నారు. వాళ్ళు ఎలా సెగ్రిగేట్ చేశారంటే, కామెడీ చేసేవాళ్ళు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడేవాళ్ళు, మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్గా ఆ రెండు పక్కల ఆలోచించేవాళ్ళు, బాగా మాటకారి ఉండేవాళ్ళు, అందరినీ చాలా జాగ్రత్తగా పరిశీలించి తెచ్చినట్టు నాకు అనిపించింది. నాకు ఒకటి నచ్చలేదు, అది చెప్తా. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో టోటల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న క్లాన్ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ బుధవారం ఏమంటారంటే మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంటుంది. వాళ్ళకి హౌస్ మేట్స్కి అది ఎలిమినేషన్ అని చెప్తారు. అది మనకు థర్స్డే టెలికాస్ట్ అవుతుంది. లైవ్లో చూపిస్తారో లేదో తెలియదు, కానీ థర్స్డే టెలికాస్ట్ అవుతుంది మెయిన్ ఎపిసోడ్లో. ఆ పర్సన్ని ఎలిమినేట్ చేయరు, ఆ పర్సన్ని సీక్రెట్ రూమ్లో ఉంచుతారు. ఎప్పటి వరకు అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు. సో అప్పుడు ఇక్కడికి కౌంట్ ఎంతమంది అవుతుంది? 9 మెంబర్స్ అవుతారు. 9 మెంబర్స్ అయిన తర్వాత సండే రోజు ఏం చేస్తారు, మనకి సండే వాళ్ళకి సాటర్డే, ఏం చేస్తారంటే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. మోస్ట్లీ 9కి ఎలిమినేట్ అయిపోతుంది. సో అప్పుడు ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ క్లాన్ ఎంతమంది అవుతారు? 8 మెంబర్స్ అవుతారు. సో ఈ క్లాన్లో 8 మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ 8 మెంబర్స్ వస్తారు. వాళ్ళు కూడా ఒక క్లాన్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇంకా ఈ శక్తి కాంతారా కలిసిపోతారు సై మూవీలో లాగా. అదంతా కలిసి ఒక క్లాన్ అయిపోతుంది 8 మెంబర్స్. కొత్త ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళొక క్లాన్, వాళ్ళకు ఒక నేమ్ ఇస్తారు. ఆ క్లాన్ వర్సెస్ ఈ క్లాన్ నెక్స్ట్ 10 వారాలు ఇదే ఉండిపోతుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టుకు తెచ్చి ఎవరు విన్ అవుతారో చూద్దాం. బట్ ఈసారి ఏ సీజన్లో కాకుండా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి విన్ అవ్వడానికి వెరీ 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 హై ఛాన్స్ ఉంది. నాలాగే మీకు ఎంతమందికి అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ కంటెస్టెంట్లు కూడా అలాంటి వాళ్ళనే తెస్తున్నారు. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళని, బాగా ఫిజికల్ టాస్క్లు ఆడిన వాళ్ళని తెస్తున్నారు. బాగుంది, వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఒకరైతే ఉన్నారు కదా సీక్రెట్ రూమ్లో, వాళ్ళని నాకు తెలిసి మోస్ట్లీ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ క్లాన్లో పడేస్తారని నాకు ఫీలింగ్. ఇది జస్ట్ నా గెస్ వరకే, చూద్దాం. సో బేసిక్గా ఎవరెవరు వస్తున్నారంటే చెప్తాను, ఒక నిమిషం. సీజన్ 7 నుంచి యాక్చువల్గా ఒకళ్ళైనా ఇద్దరినైనా తెస్తే బాగుంది, వాళ్ళు ముగ్గురు తెస్తున్నారు. దీన్ని లాస్ట్లో మార్చితే బాగుందని నా ఫీలింగ్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ముగ్గురు అనే టాక్ ఉంది గట్టిగా. ఒకటి మన అశ్వగంధ 2.0, అది అశ్వత్థామ 2.0 గౌతమ్ వస్తున్నాడు, నైని పావని వస్తున్నారు, అండ్ టేస్టీ తేజ వస్తున్నారని. బట్ నాకు వచ్చిన ఇంకో అప్డేట్ ఏంటంటే టేస్టీ తేజ డౌట్ అని. టేస్టీ తేజ డౌట్ఫుల్ అయితే ఆ రీప్లేస్మెంట్ ఎవరో చూడాలి. బట్ ముగ్గురిని తేడం నాకు రాంగ్ డెసిషన్ అనిపించింది. ఇందాక నేను చెప్పాను కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ వీళ్ళు చూసాం. నైని పావన్ అయితే ఓకే, కానీ టేస్టీ తేజ 10 వారాలు ఉన్నాడు, ఈయనేమో 12-13 వారాలు ఉన్నాడు. కాబట్టి చూద్దాం, మారిస్తే బాగున్నాను. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే చేసింది లేదు వీళ్ళు ముగ్గురు. బట్ వీళ్ళైతే మంచి కంటెస్టెంట్లే. నెక్స్ట్ సీజన్ 5 నుంచి ఈయన్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు, ఈయన స్ట్రైట్ అవే రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది. అదే యాంకర్ రవి. యాంకర్ రవికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లాస్ట్ టైం నేను అనుకోవడం 24/7 లేపడం వల్ల ఆయన 11th వీక్ 12th వీక్ ఎలిమినేట్ అయ్యాడు అనిపించింది. ఈసారి లైవ్ ఉంది, అండ్ ఈసారి ఆయనకి వెరీ గుడ్ ఆపర్చునిటీ విన్ అవ్వడానికి కూడా. ముందుగా ప్రెడిక్ట్ చేయట్లేదు, కానీ వెరీ గుడ్ కంటెస్టెంట్. కరెక్ట్గా ఆడితే చాలా ఛాన్స్ ఉంది. అందుకే చెప్పాను, ఒకవేళ యాంకర్ రవి వస్తే నాకెందుకో యాంకర్ రవి వర్సెస్ నిఖిల్ గట్టిగా అయ్యేటట్టు ఉంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ వెరీ గుడ్ కాల్ అనిపించింది యాంకర్ రవిని తేడం. నెక్స్ట్ వచ్చి సీజన్ 4 వచ్చేసరికి ముక్కు అవినాష్ వస్తున్నాడు. అది అందరికీ తెలుసు, చాలా వాల్యూ యాడెడ్ షోకి అది. ఎంటర్టైన్మెంట్ కానీ టాస్క్లు కానీ అన్నీ కానీ. ఇంకో షాకింగ్ అప్డేట్ అంటే మెహబూబ్ దిల్సేని అప్రోచ్ అయ్యారు. ఆయన రావడానికి వెరీ హై ఛాన్స్. మెహబూబ్ దిల్సే వస్తే ఫిజికల్గా ఎరగదీసేస్తారు. అప్పుడు మెహబూబ్ దిల్సే వర్సెస్ పృథ్వీ అరాచకాలు మనం చూడాలి. ఇంకా డోర్లు గేట్లు అన్నీ సిదిగిపోవడమే. ఒకవేళ మెహబూబ్ దిల్సే రాకపోతే బిగ్ బాస్ ఇంకొకరు అప్రోచ్ అయ్యారు, ఆవిడే గంగవ్వ గారిని తేడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ నాకేమనిపిస్తుంది, గంగవ్వ గారి బదులు మెహబూబ్ దిల్సే ఉంటే ఆ స్పైస్ ఉంటుంది, ఆ ఫిజికల్ టాస్క్లో ఆ మాస్ ఏమంటారు, ఆ ఊపు ఉంటుంది అన్నమాట. లేకపోతే సప్పగా ఉంటుంది గంగవ్వ అయితే. మళ్ళీ సేమ్ సీజన్ 4లో చూసారు కదా, ఆమె ఏం అంటారు, ఏం చేయలేరు, సో సప్పబడిపోద్ది. బట్ ఈ థాట్స్లో అయితే ఉన్నారు. అవినాష్ అయితే కన్ఫర్మ్ మెహబూబ్ వర్సెస్ గంగవ్వలో ఏదో ఫైనల్ కాల్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ సీజన్ 3కి వచ్చేసరికి రోహిణి గారిని అప్రోచ్ అయ్యారు. ఆమె వస్తున్నారు 99%. ఆమె కూడా చాలా వాల్యూ యాడెడ్, మంచి కామెడీ ప్రొవైడ్ చేస్తారు. సీజన్ 3కి వచ్చే ముందు ఆమెకు తెలియదు, కానీ జనాలకి సీజన్ 3 అయ్యాక ఆమె బాగా ఫేమస్ అయ్యారు. స్టార్ మా పరివారు అన్ని కామెడీ షోల్లో ఉంటారు. వెరీ వాల్యూ యాడెడ్. టీవీలో మూవీల్లో కూడా చేస్తున్నారు.
నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సీజన్ 1 నుంచి హరితేజ గారు. సీజన్ 1 ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ నేను సీజన్ 1 నుంచి చూస్తున్నా. కానీ ఆమె వెరీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. టాస్క్లు బాగా ఆడతారు, ఎంటర్టైన్మెంట్ అన్నిట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు, గట్టిగా పాయింట్ బయటకు పెడతారు, అండ్ వెరీ గుడ్ కంటెస్టెంట్. ఆమె కూడా చాలా వాల్యూ యాడెడ్ ఈ షోకి. చూడాలి ఆమె రావడం వల్ల షోకి ఎంత మైలేజ్ ఉంటుందని. నేను అనుకోవడం చాలా మైలేజ్ ఉంటుందని అనుకుంటున్నా. సో ఇది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అప్డేట్స్. మీకు ఎవరు బాగా అనిపించారో చెప్పండి, ఎవరు అంతగా అనిపించలేదు, వీళ్ళ ప్లేస్లో వీళ్ళు ఉంటే బాగుంది అనిపించింది చెప్పండి. మీరు వీళ్ళు వచ్చాక ఏ క్లాన్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎగ్జిస్టింగ్ క్లాన్ అంటే ఉన్న క్లాన్కి సపోర్ట్ చేస్తారా, కొత్తగా వచ్చే క్లాన్కి సపోర్ట్ చేస్తారా, లేదు బ్రో వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ బేసిస్ మీద సపోర్ట్ చేస్తారనేది లైక్ చేసి కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ అప్డేట్ మీకు బాగా నచ్చిందని కోరుకున్నాను. నెక్స్ట్ లైవ్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.